మిత్రులారా, మనం ఏదైనా కొత్త ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి భాష తెలిస్తే ప్రయాణం ఎంత సులభమవుతుందో స్టాక్ మార్కెట్లో కూడా అంతే. ఇక్కడ వినిపించే బుల్, బేర్, షార్ట్ సెల్లింగ్ వంటి పదాలు విన్నప్పుడు కొత్తవారికది ఒక రహస్య భాషలా అనిపిస్తుంది. కానీ మన వెల్త్ లాలో ఒక సూత్రం ఉంది: అవగాహన ఉన్న చోట భయం ఉండదు. అందుకే ఈరోజు వీడియోలో ప్రతి ట్రేడర్ మరియు ఇన్వెస్టర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన పదాల గురించి చాలా సరళంగా నేర్చుకుందాం. లెట్ స్టార్ట్. మొదటిగా ప్రతిరోజూ వినిపించే పదాలు. బుల్ మార్కెట్. ఎద్దు తన కొమ్ములతో దేన్నైనా కింద నుండి పైకెగరేస్తుంది. అలాగే మార్కెట్ లేదా షేర్ ధరలు నిరంతరం పెరుగుతుంటే దానిని బుల్లిష్ ట్రెండ్ అంటారు. ఉదాహరణకు ఫిబ్రవరి 2026 నాటికి నిఫ్టీ 25,000 పాయింట్ల పైన ఉండటం బుల్స్ ఆధిపత్యాన్ని చూపిస్తోంది. బేర్ మార్కెట్. ఎలుగుబంటి తన పంజాతో పైనుండి కిందకు కొడుతుంది. అంటే మార్కెట్ పడిపోతుంటే దానిని బేరిష్ ట్రెండ్ అంటారు. మొన్నటి బడ్జెట్ 2026 తర్వాత సెన్సెక్స్ 81,666 స్థాయి నుండి కొంత పడిపోయినప్పుడు బేర్స్ యాక్టివ్గా ఉన్నాయని అంటాం. లాంగ్ పొజిషన్. ఒక షేర్ ధర పెరుగుతుందని ఆశించి కొనడాన్ని లాంగ్ వెళ్లడం అంటారు. షార్ట్ సెల్లింగ్. ఇది చాలా ఆసక్తికరమైనది. మీ దగ్గర షేర్ లేకపోయినా ధర తగ్గుతుందని ముందే ఊహించి అమ్మేయడం. ధర తగ్గాక తక్కువకు కొని బ్రోకర్కి ఇచ్చేయడం ద్వారా ఇందులో లాభం పొందుతారు. స్క్వేర్ ఆఫ్. మీరు కొన్న షేర్లను అమ్మేయడం లేదా అమ్మిన షేర్లను తిరిగి కొనడం ద్వారా మీ ట్రేడ్ని ముగించడాన్ని స్క్వేర్ ఆఫ్ అంటారు. వాల్యూమ్. ఒక రోజులో లేదా ఒక నిర్ణీత సమయంలో ఎన్ని షేర్లు చేతులు మారాయో చెప్పే సంఖ్యే వాల్యూమ్. వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ఆ షేర్లో కదలిక బాగుంటుంది. లిక్విడిటీ. మీరొక షేర్ని అమ్మాలనుకున్నప్పుడు వెంటనే కొనేవారు ఉండాలి. అలా వేగంగా నగదుగా మార్చుకోగలిగే వెసులుబాటునే లిక్విడిటీ అంటారు. ఎన్ఎస్ఈలో బీఎస్ఈ కంటే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్. ఒక కంపెనీ మొత్తం విలువ. దీని ఫార్ములా మార్కెట్ క్యాప్ = టోటల్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్. పోర్ట్ఫోలియో. మీరు ఇన్వెస్ట్ చేసిన అన్ని రకాల షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర ఆస్తుల సమూహాన్ని పోర్ట్ఫోలియో అంటారు. బ్లూచిప్ స్టాక్స్. రిలయన్స్, టాటా వంటి చాలా కాలంగా మార్కెట్లో స్థిరంగా లాభాలిస్తున్న పెద్ద కంపెనీలను బ్లూచిప్ కంపెనీలు అంటారు. మిత్రులారా, ఈ పదాలు నేర్చుకోవడం వల్ల మీరు బిజినెస్ న్యూస్ చూస్తున్నప్పుడు లేదా చార్ట్స్ గమనిస్తున్నప్పుడు మార్కెట్ ఏం చెబుతోందో మీకు అర్థమవుతుంది. మన వెల్త్ లాలో గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, జ్ఞానమే మీ సంపదకు రక్షణ కవచం. వచ్చే 10వ వీడియోలో మనం సెబీ అంటే ఏమిటి, మన డబ్బుకి అసలు భద్రత ఉందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు ఏ పదం కొత్తగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన హేమశేఖర్స్ వెల్త్ లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.